హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వోల్కో వీడియోస్. 17 million సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నువ్వు ఇప్పుడు దాకా చాలా మందితో యాక్ట్ చేసావు కదా, సో ఎవరితో యాక్ట్ చేయడం బాగా భయం అనిపించింది బిగ్ స్టార్స్ లో? సో వెంకటేష్ గారు కావచ్చు, లేదంటే ఇంకా చాలా ఉన్నారు కదా, అంత ఆలోచిస్తుంది. అంటే ఏమన్నా సెట్ లో ఎక్కువ నేను ఎవరు మాట్లాడిన యాక్చువల్ సెట్ లో నేను చాలా సైలెంట్ గా ఉంటా. సెట్ లో రిజర్వ్డ్ గా ఉంటది అనమాట. మీరు ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా. రిజర్వ్ అంటే సీన్ అది అవసరం ఉంటే ఖచ్చితంగా రిజర్వ్డ్ అని కాదు, భయం అంటే ఇది నాకు ఇంట్రోవర్ట్నెస్. అదే ఏది మాట్లాడేస్తే ఏమని తీసేసుకుంటారా అని భయం అనమాట. ఓకే, మొత్తానికి కరెక్ట్ పదం వచ్చింది. మొహమాటం ఉంది. ఎవరితో అలా భయమే లేదు. సెట్ లోకి వెళ్ళామే యాజ్ అన్ యాక్టర్, బోత్ ఆఫ్ us are like co-stars. సో నేను నా వర్క్ నేను చేస్తే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు కాబట్టి భయం ఏమి లేదంటావు. సూపర్. అండ్ కార్తికేయ తోటి హౌ ఈస్ వర్కింగ్ విత్ హిమ్? ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ లో చాలా తక్కువ మంది ఆర్టిస్టులకి మాత్రమే పాన్ ఇండియా ఒక ఇది ఉందన్నమాట, రికగ్నైజేషన్. సో నీకు ఎలా అంటే మీరంత సపోర్టివ్ గా ఉండేవాడు, తనంత మీ ఇద్దరే కదా మాక్సిమం సినిమా, సగం సినిమా వీళ్ళిద్దరిది, సగం సినిమా మన సత్యరాజ్ గారిది, ఇంకో సగం సినిమా ఉదయ్ భాను గారిది. కార్తికేయతో వర్కింగ్ అంటే తను చాలా డెడికేటెడ్ యాక్టర్ అనమాట. ఓకే, అది నాకు చాలా ఇష్టం. తన క్వాలిటీ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్. సో సెట్ లో మీరు ట్రైలర్ లో చూస్తే చెంపదెబ్బ కొట్టే ఒక షార్ట్, ఆ సీక్వెన్స్ నాకు బాగా ఇష్టం. ఆ మొత్తం సీక్వెన్స్ ఏదైతే వచ్చిందో నిజంగా కొట్టాను. ఊరికేలా కొడుతుంటే గట్టి కొట్టి మేఘన అన్నాడు, దొరికితే ఛాన్స్ వేసి కొట్టా. ఆ సీక్వెన్స్ నాకు బాగా ఇష్టం అనమాట. మెయిన్ స్టోరీకి బాగా లింక్ ఉన్న సీక్వెన్స్ అది. సో అప్పుడు ఆ సీక్వెన్స్ షూటింగ్ అప్పుడు కానీ హీస్ వెరీ నైస్ గాయ్. చాలా ఎక్కువ మాట్లాడుకో. మీరు కూడా మాట్లాడుకోరా సార్? వెరీ జాయ్ఫుల్ గా, ఓకే, ఈజీగా చేసేస్తాడు. ఓకే, ఉదయ్ భాను గారితో మీకు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి? అండ్ హౌ విల్ మీకే కాంబినేషన్స్ ఎలా ఉండే? ఆవిడ ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎంట్రీ ఉంటది ఆ సెట్ లోకి వచ్చిందనంటే చాలా బాగుంది. ఆవిడ క్యారెక్టరైజేషన్, డిజైన్, లుక్ చాలా బాగుంది. అండ్ ఆ పాట కూడా బాగా ఫేమస్ ఉంది. ఆమె 2.0 అంటారు కదా, 2.0 కాదు ఆమెది, 4.0 1.0 కంటిన్యూషన్. అదేంటది? ఆమె కంప్లీట్ చేయలేదు యాక్చువల్లీ. నేను ఆమెకే చెప్పాను, నేను యాక్చువల్లీ 2.0 మీ రీఎంట్రీ అంటారు కానీ అది కాదు, మీ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక హై లెవెల్ ఉంచి వదిలేశారు అసలు, అది కంటిన్యూషన్. ఇది ఇక్కడ నుండి నెక్స్ట్ ఉదయ్ భాను చూస్తారు. సో లైక్ క్రాంతి గారు, చాలా మందికి ఉంటుంది, కొంతమందికి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఒరే మనం కాదురా, మనం మంచి క్యారెక్టర్లు చేద్దాం, మనం హీరో అవ్వాలా విలన్ అవ్వాలా అన్నది కాదు, మన క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అయితే చాలు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదురా నేను హీరో అవ్వడానికి వచ్చిన ఇండస్ట్రీకి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇందులో మీరు ఎలా, ఏ థాట్ ప్రాసెస్లో మీరు థింక్ చేస్తారు? అంటే ఇండస్ట్రీలో నాకంటూ ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే చాలు అనుకుంటారా? లేదురా బై నేను ఇండస్ట్రీని వెళ్ళడానికి వచ్చిన, నాకు హీరో అయితేనే నేను చేస్తా, ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఫస్ట్ దాంతో సెకండ్ దానికి వెళ్దామని. అంతే మేడం. ఫస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ యాజ్ ఏ పర్ఫార్మర్. అవును, పర్ఫార్మర్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ చాయిస్ అనేది వస్తుంది, ఛాన్స్ అనేది వస్తుంది. అంతే. నా ఫస్ట్ ఏదో హీరో అయ్యుదాం అనే ఫస్ట్ థాట్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఇంపార్టెంట్. ఓకే అంటే ఇంకొక 2-3 సినిమా తర్వాత ఓకే వీడు ఉన్నాడు అని అంటే ఏదో ఇరగొట్టే క్యారెక్టర్ చేస్తాడు అనే పేరు తెచ్చుకోవాలని నా కోరిక. ఓకే, నీ పరంగా ఏం చెప్తావు? ఇంకా ఇన్ ఫ్యూచర్ లో ఎలాంటి రోల్స్ లో చేయాలని అనుకుంటున్నావు? అండ్ ఆల్రెడీ నీ తోటి వాళ్ళు మెయిన్ లీడ్స్ గా కూడా కొన్ని వచ్చేసినాయి సినిమాలు, వాళ్ళే హీరోల కింద అట్లీస్ట్ 3 people లో 1 of the మెయిన్ లీడ్ గా. నీ తరపు నుంచి ఏమైనా ఉన్నాయి అలాంటి సినిమాలు మెయిన్ లీడ్ గా నీ చుట్టూరునే కథ తిరుగుతూ యు ఆర్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం? అంటే ఈ సినిమాకి నేను ఐఎమ్ ద హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పను. ఓకే, బట్ లైక్ ద వెరీ మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిలిం అంటే నిధి అనే క్యారెక్టర్. యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిలిం అది తెలుస్తుంది ట్రైలర్ చూసినాం అప్పుడు. ఆ క్యారెక్టర్ అండ్ లీడ్ గా అంటే ఇంకా ఏం చేయలేదండి లీడ్ గా. ఓకే, కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి కానీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రైట్ వన్. ఓకే, అంటే హీరోయిన్ అంటే జస్ట్ హీరోయిన్, ఒక సాంగ్ ఒక డాన్స్ అలా కాదు. యాజ్ అ పర్ఫార్మర్ యాక్టింగ్ కి స్కోప్ ఉండాలి, అది మెయిన్ కదా. ఎవరైనా యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే అది ఇంపార్టెంట్ కాబట్టి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితేనే హీరోయిన్ అయినా ఏదైనా అలానే ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాను. సో ఎప్పుడైనా యాక్టింగ్. యాక్చువల్లీ నీ దగ్గరకు ఒక కథ వచ్చినప్పుడు
ఎవరు చాయిస్ ఫైనల్ అవుతుంది? నీకు ఎంతవరకు కథ వినిపిస్తారు? మమ్మీ ఓకే చేస్తారా, డాడీ ఓకే చేస్తారా, ఏంటి కథ అందరూ కలిపి కూర్చుని వింటారా, ఫస్ట్ నీకు చెప్తారా ఏంటి? కథ ముగ్గురం కలిసి కూర్చుని వింటాం. ఓకే. ఎప్పుడైనా కుదరకపోతే నేను మమ్మీ వెళ్దాం, లేదా నేను డాడీ వెళ్దాం. బార్బరీకి నేను డాడీ వెళ్ళాం, సో వెళ్తాం. బట్ మెయిన్ చూస్ చేసుకున్నదంటే నేను, నాదే ఫస్ట్ సెలెక్షన్ ఉంటది. నేను ఓకే అనుకుంటేనే చేస్తాం. ఏమైనా నాకు ఇట్లా ఒక క్లారిటీ లేదు అంటే మమ్మీ డాడీని అడుగుతాను. బట్ ముగ్గురం ఓకే అనుకుంటేనే, నేను 100% ఐ కెన్ గివ్ మై 100% ఫర్ ది మూవీ అనుకుంటేనే చేస్తాను. ఓకే, సూపర్. అసలు Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.